హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ గారు, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ప్రజెంట్లీ ఇప్పుడు మనం బీవీఆర్ ఉన్నామన్నమాట. సో బాలర్ ది బాయ్ అనే మూవీ చూడడానికి వచ్చాను. సో ఈ మూవీస్ మీకు తెలియాలంటే ఇది మన మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ చేసిన ఫిల్మ్ అనమాట. అండ్ ఈ మూవీకి స్టోరీ రాసింది ఆవేశం మూవీ డైరెక్టర్ అయిన జిత్తు మాధవన్ అనమాట. సో వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. అండ్ ఈ మూవీని మన తెలుగులో పూర్ణ స్టూడియోస్ కింద నాగ చైతన్య రిలీజ్ చేస్తున్నాం అనమాట. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. సో ఫైనల్గా మూవీ రిలీజ్ అయింది. మూవీ వాళ్ళే చూసి వచ్చేసాను అనమాట. సో మూవీ ఎలా ఉంది, నా ఎక్స్పెక్టేషన్ ఇచ్చిందా లేదా ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయడం వచ్చేస్తాం, సపోర్ట్ ఇచ్చండి. అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకోవాలంటే మీకు కనుక మీ పేషెన్స్ని టెస్ట్ చేసుకోవాలి, మీ ఓపిక ఎందుకు చూసుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. మీ పేషెన్స్ లెవెల్ ఏందో మీకు తెలుస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే. లిటరల్లీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తూ వెళ్తుంది సినిమా అయితే. అండ్ బిట్వీన్ ఇంటర్వెల్ వచ్చే సీక్వెన్స్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సర్ప్రైజ్ మూమెంట్స్ కానీ, అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అంతే తప్ప ఈ సినిమాలు చెప్పుకోవడానికి ఏం లేదు నిజంగా. చాలా స్లో నారేషన్ ఉంటుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే. చాలా డ్రాగ్ సీన్స్ ఉంటాయి, చాలా లాగ్ చేసిన సీన్స్ ఉంటాయి, ఏవో సీక్వెన్స్ వస్తూనే ఉంటాయి అనమాట. చిరాకు దొబ్బేస్తారు మనకైతే సినిమా చూస్తున్న సేపు అయితే. లిటరల్లీ వెరీ స్లో నారేషన్ ఉంది అనమాట. రీసెంట్ టైంలో చూసిన స్లో నారేషన్ మూవీస్ ఇది ఒకటి అనమాట. సో లైక్ మన మాట్లాడుకుంటాం కదా, మలయాళం మూవీస్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, తర్వాత ఒక 2 hours స్టోరీ సినిమా తీస్తారు వాళ్ళు అని. సేమ్ ఆ కోవాకి చెందిన ఈ మూవీ కూడా అంతే. క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఒక 2 hours సినిమాలు చూస్తూ కూర్చోవాలన్నమాట అంతే. అందుకంటే సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. సో స్టార్టింగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అనమాట. జైలు నుంచి ఒక మధురేంద్ర ప్రసాద్ బయటకు వస్తారనమాట. బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ నేమ్స్తో అలా కొన్ని డేస్ ఒక ప్లేస్ ఉంటూ లాస్ట్గా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉంటారనమాట. సో ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక చిన్న కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. సో స్టార్టింగ్ 10 to 15 minutes చాలా బాగుంటుంది. ఒక న్యూ కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్న ఫీల్ తీసుకొస్తాను అనమాట. ఇంకా అక్కడ నుంచి సినిమాని లాగుతా చూడు, ఇంకా స్టోరీ ఎక్కడ స్టక్ అయిపోతుంది. ఇంకా స్టోరీ వస్తాం ముందుకు వెళ్ళదు అనమాట. ఏవో సీన్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా మనం తప్పదుగా చూడాలి. ఇంకా అట్లా ప్రీ ఇంటర్వెల్ దాకా సినిమాని తీసుకెళ్ళాడు. ఇంకా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ చాలా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ మనకు తోపు ఉండబోతుంది, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఒక హైప్ తీసుకొచ్చారు. ఇంకా సెకండ్ హాఫ్లో సినిమా అంతా మొత్తం చేంజ్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్తుంది. సార్ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా బాగుంటుంది అంటే ఏం బాగుంటుంది, మన దేశం సీన్స్ అక్కడ చూపిస్తుంటారు అనమాట. సో దానివల్ల చాలా పేషెన్స్ ఉండాలి. సినిమా చాలా డ్రాగ్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సర్ప్రైజ్ మూమెంట్స్ ఉంటాయి. ఆ సర్ప్రైజ్ మూమెంట్ వరకు సినిమా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సర్ప్రైజ్ మూమెంట్ వచ్చే వరకు సినిమా లాగుతుంది అనమాట. చాలా డ్రాగ్ చేశారు. ఓన్లీ క్లైమాక్స్ తప్ప దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఇక ఎమోషన్ మదర్స్ అండ్ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్స్ కొన్ని బాగున్నాయి, అండ్ కొన్ని సస్పెన్స్ మూమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇంకో విషయం చెప్పాలంటే టెక్నికల్లీ దిస్ ఫిలిం ఇస్ టూ గుడ్. సినిమాటోగ్రఫీ కానీ, బీజం కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అనమాట. సౌండ్ డిజైన్ అన్నీ చాలా బాగా సెట్ అయినాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి, ఫ్యాబ్రస్ జాబ్. ఫస్ట్ హాఫ్లో చేసిన మదర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి టొవినో థామస్ ఎక్స్టెండ్ క్యామియో ఈజ్ ఫ్యాబ్రస్ జాబ్. బట్ ఆ క్యారెక్టర్ చాలా అంత బాగా డిజైన్ చేయలేదు అనిపించింది నాకైతే. సో ఓవరాల్ చూసుకుంటే ఇట్స్ ఏ యావరేజ్ ఎమోషనల్ మిస్టరీ డ్రామా అనమాట. సో మీకు ఓపిక ఉంటే, మీకు చూడలేస్తారు థియేటర్లో అనుకుంటే వెళ్ళి చూసేయండి, లేదంటే స్కిప్ చేసి పాసేయండి, ఓటీలో చూడండి కావాలనుకుంటే. అంతే తప్ప దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద ఫిలిం. సో మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ నుంచి ఈ రేంజ్ చేసుకుంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మంచి గ్రిప్పింగ్ ఉండే సస్పెన్స్ తీస్తారు అనుకున్న ఎక్స్పెక్ట్ చేశాను. ట్రైలర్ కట్టు అలానే కట్ చేశారు. కాకపోతే సినిమా చూస్తే అంత ఏం లేదు, అంత డొల్లని అంత ఏం లేదు. సో దట్స్ రివ్యూ ఆఫ్ బాలన్ ది బాయ్. అండ్ తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది, అంతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన తెలుగు ట్రైలర్ అయితే ఒక రాడ్ అనమాట ఆ ట్రైలర్. సో ట్రైలర్ చూస్తే నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తగ్గిపోయినాయి. సో మేబీ ఇలా ఉంటుందేమో అనుకున్నా, కాకపోతే ఆ సినిమా చూసినప్పుడు డబ్బింగ్ అయితే చాలా బాగా సెట్ అయింది అనమాట. సో దట్స్ రివ్యూ ఆఫ్ బాలన్. సో రివ్యూ కానీ మీరు సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ సినిమాలు చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. ఆల్రెడీ మా ఛానల్లో కాలనీ రివ్యూ పడింది ఆల్రెడీ, కొరియన్ జాంబీ థ్రిల్లర్. అండ్ మా ఇంటి బంగారం కూడా రివ్యూ ఉంది, అసలు వెళ్ళి ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి బ్లాగ్స్ అండ్ రివ్యూస్ కూడా మీకు సబ్స్క్రైబ్ చేద్దరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్, మళ్ళీ కలుద్దాం.